నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హరమ్మ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఏంటో తెలుసా, మనం ఆల్రెడీ ఒక సాంగ్ చేసాం కదా, రీల్స్ చేద్దామా అనే ఫోక్ సాంగ్. ఆ సాంగ్ మేకింగ్ వీడియో అనమాట. ఇది ప్రీవియస్లీ ఆల్రెడీ ఒక వ్లాగ్ చూసేసాం కదా, సో దానికి ఇది కంటిన్యూషన్ అనుకోండి, పార్ట్ 2 లాగా. బిఫోర్ వీడియోలో అయితే నేను కొన్ని లొకేషన్స్ కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే డైరెక్ట్ గా హెయిర్ స్టైల్ చేసేస్తున్నారు. ఈ మాటికి ఆ మాట చెప్పుకోవాలి, నాకు ఈ సాంగ్ లో హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. 3 డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కి అలానే 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేశారు. అసలు ఈ మొత్తం హడావిడిలో పడిపోయి ఆ సాంగ్ లిరిక్సే నేను ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు ఎలాగో మనం ఏం చేసేది లేదు, జస్ట్ ఖాళీగా కూర్చోవటమే కదా. ఆ సిస్టర్ అయితే హెయిర్ స్టైల్ చేసేస్తారు, నేను ఆ గ్యాప్ లో ఇంకా సాంగ్ ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పేసి ఫోన్ పట్టుకొని సాంగ్ వింటూ ఉన్నాను. నా కోసం అమ్మ ఈ సాంగ్ సెలెక్ట్ చేసినప్పుడు అంతగా ఏముందబ్బా ఈ సాంగ్ లో అని అనుకున్నాను. కానీ మీరు వింటూ వింటూ ఉంటే ఆ సాంగ్ కి భలే అడిక్ట్ అయిపోతారు. ఆల్రెడీ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కదా, మేమైతే పదే పదే అదే వింటూ ఉన్నాం అనమాట. అది వింటూ ఉంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ అన్నయ్య వచ్చేసి మా మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఇంకా బిఫోర్ డే అయితే నాకు మెహందీ ఒకటే పెట్టుకోనికి టైం దొరికింది, అందుకే చేతికి మాత్రం మెహందీ పెట్టింది అమ్మ. ఇంకా నెక్స్ట్ డే అక్కడే షూటింగ్ స్పాట్ లోనే అమ్మ నెయిల్ పెయింట్ అయితే పెట్టేస్తుంది. అమ్మనే సాంగ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, సో కొంచెం హడావుడిగా అదంతా ఉంటదని అనుకున్నాను. కానీ మా అమ్మ మాత్రం భలే మేనేజ్ చేసిందబ్బా. అమ్మని చూస్తూ అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. మనం ఎంత నేర్చుకున్నా ఏదో ఒకటి కొత్తది మాత్రం నేర్పిస్తూనే ఉంటది అమ్మ. ఈ సాంగ్ లో నేను మాత్రం ఏం చేసేది లేదు, జస్ట్ ఆ డాన్స్ తప్ప. మిగతాదైతే మొత్తం చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి అని చెప్పేసి అంతా లిస్ట్ రాసుకొని నేను వచ్చేదాకా వెయిట్ చేసి అప్పటికి బిఫోర్ కొన్ని అంతా ప్యాక్ చేసుకొని పెట్టేసుకుంది. ఎవరైనా సంథింగ్ ఏదన్నా వాళ్ళ ఓన్ మనీతో, ఇట్ మే బి ప్రొడక్షన్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళు పెట్టుకొని అలా చేస్తూ ఉంటే మనది నాది అనే ఒక గర్వం అనేది ఉంటుంది. కానీ మా అమ్మ దగ్గర మాత్రం అది అస్సలు ఎక్కడ కనిపించలేదు. అంటే అమ్మ ఇలా ప్రొఫెషనల్ వైజ్ కాదు, కానీ ఆ పర్సనల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారనమాట. ఆ యాటిట్యూడ్ అనేది మాలో ఎక్కడ కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజానికి ఈ యొక్క స్పెషల్ పర్సనాలిటీ అనేది నాకు మాత్రం స్పెషలే. ఇది అమ్మ నుంచే వచ్చిందని అనుకుంటాను. ఈవెన్ మా తమ్ముడికి కూడా అంతే అనమాట. మాకెక్కడ ఆ యాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఉండదు. అండ్ ఫైనల్ లుక్ చూసేయండి, నన్నైతే ఇలా రెడీ చేశారు. అప్పటికి తగ్గించండి తగ్గించండి అనే చెప్పాను మేకప్, మరి ఇంతకంటే తగ్గిస్తే ఇంకా కనిపించరు అని చెప్పేసి కొంచెం అలా చేశారనమాట. కోర్స్ ఎక్కువే ఉంది కొంచెం. అంటే ఇది కొంచెం కంటిన్యూగా వాడుతూ ఉంటే, ఇలాంటి మేకప్స్ వేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం కంఫర్టబుల్నెస్ అనేది ఉంటుంది. నాకైతే ఫుల్ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందబ్బా ఈ మేకప్‌తో మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను మర్చిపోతాను ఈ మేకప్‌లో. అంత డిఫరెంట్ భవానీలా తయారైపోతాననమాట. నేను నా ఫస్ట్ సాంగ్ ఏదైతే క్రూతో చేశానో అదే క్రూ, సేమ్ కొరియోగ్రాఫర్ అండ్ సేమ్ డిఓపి. ఇంకా లొకేషన్‌కి రాగానే కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదనమాట. సో నేను తింటే ఆ మేకప్, ఆ లిప్స్టిక్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి మా అమ్మ మాత్రం మెల్లి మెల్లిగా పెడుతూ ఉంది. అండ్ ఈ రోజు మా హర కూడా మస్తు సపోర్ట్ చేసింది. నేను ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా అయితే చాలా రేర్ గా తింటూ ఉంటాను అనమాట. బట్ ఈ టైంలో నేను వద్దన్న మా అమ్మ మాత్రం కంపల్సరీ బలవంతం చేసి మరీ పెట్టింది. ఎందుకంటే ఎనర్జెటిక్ గా ఉండాలి కదా, మళ్ళీ వీక్ అయిపోతావు అని. ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షూట్ స్టార్ట్ చేసే ముందు కెమెరాకి పూజ చేయించి ఒక కొబ్బరికాయ కొట్టించేశారు నాతో అమ్మతో. నేను ఈ సాంగ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా టెన్షన్, చాలా భయం ఉంటుండే. ఎందుకంటే అంత నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, సో అది వర్కౌట్ అవుతుందా లేదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమ్మ వాళ్ళది న్యూ ఛానల్, అది కూడా హరా మ్యూజిక్ అనే నేమ్ తో స్టార్ట్ చేశారు. అంతా బానే ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బూస్టప్ ఇచ్చారనమాట. ఎందుకంటే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏదో వచ్చేస్తాయని చెప్పేసి ఏం ఆలోచించకూడదు, అలానే పోతున్నాయని కూడా అలానే ఏం బాధపడకూడదు. జస్ట్ ఒక స్టెప్ అయితే వేసాం కదా, ఇక మిగతాదంతా భగవంతుని దయ అని చెప్పేసి మా మమ్మీ అయితే ఫుల్ పాజిటివ్ వైబ్తో ఉండే. డెఫినెట్లీ మనం ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పక్కా ఉంటుంది. కానీ అమ్మ మాత్రం అలాంటి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చాలా కూల్గా వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ ఆ సెట్లో వాళ్ళు కూడా అందరు చూసి షాక్ అవుతున్నారు. అండ్ ఇక్కడ హరన్ చూసుకోనికి మాత్రం ఇద్దరు తమ్ముళ్ళు
రోజంతా దాని చుట్టూ తిరుగుతూ, దాన్ని ఫోటోస్ తీస్తూ, దాన్ని భరిస్తూ ఉన్నారనమాట. అదే ఏదైనా కొత్త ప్లేస్‌కెళ్తే అంత అడ్జస్ట్ అవ్వదు. సో, నాకు చాలా భయం ఉండే బిఫోర్ డే. ఎందుకంటే అక్కడికెళ్ళగానే దీన్నెలా చూసుకోవాలి? ఏమవుతదో? ఏడుస్తదేమో, కొంచెం ఇబ్బంది పడతదేమో అని అనుకున్నాను. కానీ తమ్ముళ్ళు మాత్రం భలే హ్యాండిల్ చేశారనమాట. నన్ను అమ్మ చూసుకుంటూ ఉంటది. దాన్ని మాత్రం వాళ్ళు చూసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్లో మోషన్ టైప్ క్లిప్స్ అనేది తీస్తున్నారు. చుట్టూ మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు, అమ్మ వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది ఈ పని అనేది. ఫస్ట్ సాంగ్‌లో నేను ఒక దగ్గర చెప్పాను, నాకైతే ఏడుపొచ్చేసింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పేసి. కానీ ఈసారి ఈ సాంగ్‌లో నాకక్కడ గ్యాపే ఇవ్వలేదు కనీసం ఆలోచించుకోవడానికి కూడా. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అమ్మ గురించే అని చెప్తాను. అన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే అమ్మ పక్కన ఉండడం వల్ల నాకెలాంటి టెన్షన్, ప్రెషర్ అనేది లేదనమాట. ఈసారి ఈ సాంగ్ మాత్రం చాలా లేట్ స్టార్ట్ అయింది. అంటే దాదాపు ఒక 10:30 నుంచి 11:30 లోపు, 11:30 తర్వాత ఏమో స్టార్ట్ అయింది ఈ సాంగ్. ఎగ్జాక్ట్‌లీ టైం అయితే నాకు ఐడియా లేదు. కానీ ఆ రోజు సాంగ్ షూట్ మాత్రం లేట్‌గా స్టార్ట్ చేశారు. అండ్ బ్రేక్స్ కూడా చాలా గ్యాప్ వచ్చాయన్నమాట. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేము లేట్‌గా స్టార్ట్ చేసినా చాలా జల్దీ కంప్లీట్ చేసేసాము ఈ సాంగ్‌ని. ఫుల్ ఎండ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే సాంగ్ షూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ అనమాట. అండ్ తను వన్ ఆఫ్ ద డాన్సర్ మా సాంగ్ లో. డాన్సర్స్ కూడా భలే కలిసిపోయారు. అక్క అలా, అక్క ఇలా అని చెప్పేసి ఆ ఈజీనెస్ ఉంది. అండ్ వీళ్ళు మా బాయ్స్ డాన్సర్సే. ఇప్పుడు జల్దీ జల్దీ లంచ్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి లొకేషన్ కి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ లొకేషన్. ఇది వీడియోలో మీరు చూడలేదు, ఇప్పుడు చూస్తారు చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి, వీళ్ళు నేను రాకముందే ఫస్ట్ వీళ్ళే ప్రాక్టీస్ చేసేస్తారు. వీళ్ళు ప్రాక్టీస్ చేసేసిన తర్వాత అక్క ఈ మూమెంట్, ఆ మూమెంట్ అని చెప్పేసి నాకు లాస్ట్‌లో చెప్తారు. ఇంకా అంతే, అలా జస్ట్ చూసుకొని ఇంకా నేను రెడీ అయిపోవాలన్నమాట. అదే అక్క ఇంకొచ్చేసింది కదా, టేక్‌కెళ్ళిపోదాం అని చెప్పేసి అనేస్తారు. నేను ప్రాక్టీస్ చేయాలో, వీళ్ళు ప్రాక్టీస్ చేయాలో అస్సలు అర్థం కాలేదు ఆ రోజు మాత్రం. కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు ఈ క్రూ మొత్తం. ఇందులో కొంతమంది నేను ఆల్రెడీ బిఫోర్ ఒక సాంగ్ చేశాను కదా, అందులో చేసిన బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ ఉన్నారనమాట. సో, వాళ్ళతో కూడా మంచి ర్యాపో ఉండడంతో చాలా ఈజీగా కలిసిపోయారు అందరూ. హర మాత్రం స్పెషల్ గెస్ట్. ఎక్కడికెళ్ళినా అందరిని కలుపుకుంటది. కానీ మేడంకి కొంచెం టైం ఇవ్వాలి. ఆ టైంలో అడ్జస్ట్ అయిపోతది. ఇప్పుడు మిడిల్ వరకు అయితే అయిపోయిందనమాట. ఇంకొక డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. పాసిబుల్ అయితే హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోమన్నారు. ఇంకా మనకు టైం అయితే ఎలానో ఉంది కదా, అందుకని చేంజ్ చేసుకున్నాము. ఇంకా అందరూ అలసిపోయి కూర్చున్నారు. వీళ్ళకైతే రెస్ట్లెస్. ఆల్రెడీ బిఫోర్ డే ఒక సాంగ్ షూట్ చేసుకొనే వచ్చారు. అండ్ కంటిన్యూ షూట్ అన్నమాట. అండ్ ఇక్కడ మేకప్ మ్యాన్ అన్నమాట లైట్ గా టచ్ అప్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అసలు అంత గ్యాప్ అనేది లేదు. బట్ ఒక స్పాట్ లో లాస్ట్ బిట్ కి అక్కడ లైటింగ్ అనేది కావాలన్నమాట. సో ఆ అరేంజ్మెంట్స్ అనేది అక్కడ జరుగుతున్నాయి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మేమైతే ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము. ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ నాట్ ఓన్లీ షూటింగ్స్ బట్ ఆల్సో అంటే సాంగ్ షూట్సే కాకుండా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. లొకేషన్ మాత్రం కిర్రాకుంది కదా, చాలా బాగా నచ్చింది. కానీ మా సాంగ్ మాత్రం ఆ లొకేషన్ లో షూట్ జరగలేదు. మాకు కావాల్సింది వేరే స్పాట్ అన్నమాట. అక్కడ లైటింగ్ కోసం వెయిటింగ్. అండ్ ఫైనల్లీ వీఆర్ టు ద లాస్ట్ లొకేషన్ ఆఫ్ అవర్ సాంగ్. దాదాపు ఈ బిట్ కోసం ఒక 1.5 to 2 hours ఏమో వెయిట్ చేసాం అనుకుంటా, ఈ లైటింగ్ రావాలి ఈ టైంలో అని చెప్పేసి. ఇక్కడంతా ఒక సైడ్ రండి అంటే నేను ఏమైనా చెప్తారేమో, ఇంకేమైనా ఉందేమో అని అనుకున్నాను. ఫైనల్లీ ప్యాకప్ అంట. అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు అయిపోయింది అనేదే అనిపించలేదు. అంత ఎంజాయ్ చేస్తూ అంత హ్యాపీగా జరిగిపోయిందనమాట. షూట్స్ కూడా ఇలా ఉంటాయా అని అనిపించింది నాకు మాత్రం. సో ఆల్రెడీ ఈ ఫోక్ సాంగ్ రీల్స్ చేద్దామా అనే సాంగ్ హర మ్యూజిక్ ఛానల్లో రిలీజ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే పేజ్ని చెక్అవుట్ చేసి సాంగ్ని చూసేయండి. అలాగే పేజ్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరమ్మ వ్లాగ్స్. బాయ్.